చప్పుడు అయింది, ఏమొచ్చిందో ఏమో. ఫ్రెండ్స్, మా ఆయన అయితే పని మీద అయితే వేరే ఊరైతే వెళ్ళాల్సి వచ్చింది. నాకైతే నన్నైతే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. నాకైతే చాలా భయంగా ఉంది ఈ చీకట్లో. అసలు ఎలా అమ్మా, ఏందా సౌండ్? ఎటుపోయాడు ఈయన? మధ్యాహ్నం అనంగా వెళ్ళాడు, పని అయ్యిందో లేదో. ఎటుపోయాడు? ఫోన్ కూడా చేయలేడు. సరే, నేనన్నా చేద్దాం. హలో, ఏవియా? 5:30 అయింది టైం, ఏం రావా నువ్వా? ఇంకా పని అవ్వలేదా? పొద్దుబొద్దు అయ్యింది. సరే అయితే తొందరగా వచ్చేయి. సరే అయితే ఉంటా. అబ్బో, పోయిన పని అవ్వలేదంటే ఇంకెప్పుడు వస్తలేదండి. వేసి ఇంకెందుకు పని అన్నా చేసుకుంటా పోయి. అమ్మయ్య, చెమ్మటం అయితే అయిపోయింది. అట్లన్నా వేసుకున్నాం మంటకి. మధ్యలోకి వేద్దామైద్ది. ఇక్కడైతే పేర్చాను, ఇక్కడ కూడా పేర్చుకోవాలి నేను. ఎందుకంటే చూడు, మంట ఉంటేనే మంచిది. ఫ్రెండ్స్, కట్లయితే పేర్చేసాను. కొద్దిసేపు అయితే మంట పెట్టుకోవాలి. అమ్మ బాబాయ్, పొద్దైతే కూలిపోయింది. నేను ఇంకా వచ్చేటట్లేడు. పొద్దైతే కూలిపోయింది. స్నానం అయితే అయిపోయింది. పోయి వెళ్ళాను, మంట అన్న వేసుకున్నా, భయమన్నా లేకుండా ఉంటుంది. మనిషి కుదరతని చెప్పేసి వచ్చేసి కదా, ఒక్కటే ఉంటుందే. ఇదేమన్నా ఇల్లా? పావులు, పందులు. ఇదే ధైర్యం చేస్తే ఇట్టోళ్ళకి ఇట్ట పనులు చేస్తున్నాను. ఫ్రెండ్స్, దీంట్లో అయితే నిప్పులు ఉన్నట్టంటే అందుకని ఊరితే మండిద్ది. ఇక్కడైతే మండిపోద్ది. ఆడ చెత్త చిమ్మాను, అది కూడా మంట వేసుకోవాలి. నాకు ఇంటి చుట్టూరు మంట అనేది పెట్టుకుంటేనే కొంచెం ధైర్యంగా ఉంటుంది. మంట అనేది పెట్టుకుంటే సరే రండి. ఫ్రెండ్స్, ఇట్లా చిమ్మేసుకున్న చెత్తల్ని తగలబెట్టేసుకుంటున్నాను నేను. అదంటే పాములు, తేళ్ళు చేరుతాయి వీటిల్లోకి. పొగ అనేది వస్తుంటే పాములు కూడా రావు. ఇవన్నీ మంట వేసుకుంటేనే నాకు ధైర్యం. ఎందుకు చాలా పొద్దుపోయింది, ఫోన్ అన్నా చేద్దాం. ఏం వస్తుండో రాలేదు. సగం దూరం అయినా వచ్చాడో రాలేదు. హలో, ఏమి రాలేదా? ఇంకా అంత పొద్దుపోయిందో చూడు, నాకు భయం వేస్తుంది. అసలు రావడానికి కుదరదా? మూసి వెళ్ళిపోయిందా?
అది చీకట్లో ఒక్కదాన్ని ఉండాలా? కేంద్ర కాడనే చెప్పుట్టు నేను ఆ ఊరికన్నా నడుచుకొని వెళ్ళిపోయేదాన్ని కదా. ఇప్పుడు ఒక్కదాన్ని ఉండాలంటే భయం కదా నాకు. ఏం చేయాలా? నువ్వైతే సరే అయితే చంపావు పో. చీకట్లు ఎట్లా ఉండాలో ఏమో. సరే అయితే ఫ్రెండ్స్, మా ఆయన అయితే పని మీద వెళ్ళి లాస్ట్ బస్సుకి అయితే వస్తానన్నాడు. ఆ బస్సు కూడా వెళ్ళిపోయిందంట. 7:30కి అయితే ఇది 7:30కి అయితే లాస్ట్ బస్సు అంట, వెళ్ళిపోయిందంట. రాలేనని బస్ స్టాండ్లో ఉండిపోయాడు. బస్సులు అయితే లాస్ట్ బస్సు వచ్చి 7:30కి, ఇప్పుడైతే దగ్గర 8 అయ్యింది. నేను ఇంకా వస్తున్నాడేమో అనుకున్నాను. ఇది మారుమూల చిన్న పల్లెటూరు అయితే ఉంది. ఆ ఊరికైతే వస్తుంది బస్సు. అది కూడా వచ్చేసినట్టే ఉంది. అది మిస్ అయిపోయిందని అన్నాడు. అయితే నేను ఇవాళ అయితే ఒక్కదాన్నే ఉండాలి. నాకైతే చచ్చేంత భయం వేస్తుంది. ఎట్లా చేయాలేమో. ఈ మంటలు అయితే ఈ పక్క అయితే ఆరిపోయింది, ఇవైతే మండుతున్నాయి. ఫోన్ చేస్తే నువ్వు అన్నం వేసి పడుకో, మంచిలో పడుకో, జాగ్రత్తగా ఉండని చెప్పేశాడు. నాకైతే గుండె ఆగిపోయేంత పనిగా ఉంది. చాలా టెన్షన్గా ఉంది, చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. వేసి దాన్ని ఎక్కేస్తాను. ఈ కింద ఈ కట్లు మండినంత సేపు ఉండి ఒక్కన అన్నం వేసి పైకి ఎక్కేయటం మేలు. నాకైతే భయం వేస్తుంది, చీకటిగా అయితే ఉంది. వెన్నెలైతే వస్తుంది ఏమో, అది కొంచెం నాకు హెల్ప్ అవ్వచ్చు. వద్దు నాయన. ఫ్రెండ్స్, మా ఆయన అయితే పని మీద అయితే వేరే ఊరైతే వెళ్ళాల్సి వచ్చింది. నాకైతే నన్నైతే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. నాకైతే చాలా భయంగా ఉంది ఈ చీకట్లో. అసలు ఎలా, అమ్మో ఏందా సౌండ్. చాలా భయం వేస్తుంది చీకట్లో. అంటే ఏముంటాయో కూడా తెలియదు. అంతలా చప్పుడయింది, ఏమొచ్చిందో ఏమో. ఏమో ఫ్రెండ్స్, ఈ సౌండ్లకి అసలు నా వల్ల అయితే అవ్వట్లేదు. చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది ఇక్కడ. నా వల్ల అయితే అవ్వట్లేదు. అన్నం తినేసి తొందరగా పైకి ఎక్కేస్తాను. ఒక్కళ్ళు ఉండేదానికైతే చాలా భయం వేస్తుంది అసలు ఈ చీకట్లో. ఫ్రెండ్స్, మాది వాళ్ళైతే చిక్కుడుకాయల కూర. ఒక పూట అయితే చేసేస్తాను నేను వంట. ఫ్రెండ్స్, వాళ్ళైతే చెట్లల్లో అయితే కొంచెం వెలుతురుగా ఉంది, ఎందుకంటే పౌర్ణమి లాగా ఉంది ఇవాళ. మేము వచ్చినప్పుడు అయితే కటికి చీకటే. అమావాస్య రోజు వచ్చామో ఏమో మరి ముందుగా. ఇప్పుడైతే వెన్నెలైతే ఉంది, కొంచెం ధైర్యంగా అయితే ఉంది. కానీ ఒక్కళ్ళే ఉండాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. కొంచెం చాలా భయం ఉంది. నా మొహంలో ఏడుపు ఒకటే తక్కువ ఇప్పుడు. కానీ తినేసి తొందరగా పైకి ఎక్కేయాలి. ఫ్రెండ్స్, తినటం అయితే అయ్యింది. అయితే నేను ఎక్కేసి పడుకోవటమే. చూసారా, అదే నాకు తోడు ఇవాళ. ఆ వెన్నెలు ఉండటం వల్ల కొంచెం పర్లేదు, కానీ ఎలికిళ్ళే కొంచెం భయంగా ఉంది. సరే అయితే ముందు ఎక్కేస్తాను నేను. ఫ్రెండ్స్, నేనైతే పడుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ అలికిళ్ళు వినపడకుండా అయితే పక్కన కాదు, 2-3 కిలోమీటర్ల దూరంలో క్వారీ అయితే ఉంది. దాని సౌండ్ల వల్ల ఇక్కడ చిన్న చిన్న శబ్దాలు అయితే వినిపించవు. ప్రజెంట్ అది బాగుంది, కానీ భయంగానే ఉంది. చూద్దాం, దేవుడే దిక్కు ఇవాళకి. పెదలకాడనే చెప్పుంటే నేను వేరే ఊరన్నా వెళ్ళిపోయాను. టెన్షన్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఏ చిన్న అలికడైనా టక్కును లేచి చూడాలని చూసే విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఇట్లాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురయ్యి ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.